పారిపోయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇక్కడ అంబాటి రాంబాబు గారిది తప్ప, వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసిన వాళ్ళది తప్ప, ఎవరిది తప్ప అమ్మా ఇక్కడ? అసలు రాజకీయమే తప్పంట నేను. ఆ దాడికి కారణం ఎవరు? ఆయన నోరే కదా. ఇప్పుడు ఆ లడ్లో కల్తీ జరిగింది. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు. నీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఊపినువుగా, నువ్వు సాగితే సాగించుకోమని ఉంది, జారితే పడమని ఉంది. నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు సాగించు. ఇప్పుడు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు సాగిస్తారు. అది తప్పుందా ఒప్పుందా? నువ్వు ప్రజల కోసం వచ్చిన నాయకుడు అయితే ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే మీరు మాట్లాడండి. మీరు ఫ్యూచర్ లో మీరు వస్తారేమో. ఇప్పుడు ఒకసారి ఓడిపోయినందుకు ఇదంతా సృష్టి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకోసారి మీరు గెలుతారేమో. ప్రజల కోసం మీరు పాటలు పాడండి. సో ఇలా కొట్టుకొని తల నొప్పులు తెచ్చుకుంటే ప్రజలకు మంచి చేసేది ఎప్పుడు, కంపెనీలు తెచ్చేది ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు అంటున్నారు కొంతమంది. మీరేమంటారు? ఇంకా లేవు. ఎందుకంటే ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు సామాన్య ప్రజల యువత ఏమైతుంది? ఒక సినిమా చూసారా, పత్రాశ్రమ అని? యువత ఏమైతుంది? అయ్యా మీకు ఏదన్నా అయితే మా నెత్తురు ఉడికిపోతుందని వస్తారు చూడు. ఓళ్ళలో కూడా అట్నే వస్తాను. దయచేసి ఓళ్ళలో కూడా అట్నే వస్తాను. యువత చదువులు కూడా మానేసి నా పార్టీ నాయకుడికి మీద ఏగ వాళ్తే మా ప్రాణం పోవాల్సిందేనని చెప్పి అట్ట వస్తారనమాట. దయచేసి వాళ్ళు మేల్కోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ భార్యలు కానీ, భర్తలను పంపివద్దామా. మీరు ఎక్కడమ్మా రోడ్డు మీకు మా సంసారాలు ఆగమైపోతున్నాయని ఈ రాజకీయ నాయకులు నీచమైన రాజకీయం మట్టు పెట్టండి. మీరు దయచేసి సామాన్య ప్రజలకు నేను చెబుతున్నా, మీ భవిష్యత్తులో ఆగమైపోకుండా. కళ్యాణ్ గారు తన బ్లడ్ తో కష్టపడి సినిమాల్లో ప్రజలకు సొంత డబ్బులు పెడుతున్నారు. అట్లా చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఈ కంపెనీలు తేవాలి, ఆకాశంలో తిరిగే అంబులెన్స్లు కావాలని ఆయన కష్టపడుతున్నారు. లోకేష్ గారు కూడా అలానే ఉన్నారు. కానీ మధ్యలో కొంతమంది ఉన్నారు ఆపోజిట్ వాళ్ళు, పుల్ల పెట్టి గెలుగుతున్నారు. సో వీళ్ళకి ఏం చెప్తారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏమైనా జరగలేదు కదా. ఇప్పుడు ఏదైనా ఆగిపోయి ఉంటది. ఎవరి ప్రభుత్వంలోనైనా అవకతవకలు జరుగుతాయండి. జరిగినప్పుడు దాని పరంగా మీరు ప్రజలకి ఏమైనా చేయండి. మంచి చేయాలి. కానీ దీనివల్ల ఏమైతుంది? రాజకీయం అడ్డం పెట్టుకొని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి దీనివల్ల పాడైపోయేది ఎవరు? మధ్య తరగతి మనుషులు పాడైపోయేది. ఇప్పుడు ఆమె జోగి రమేష్ గారి భార్య ఎవరు? ఆమె ఏం మాట్లాడుతుంది? బలహీన వర్గాలారా మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి, నాకు నా భర్తకి మా ఇంటికి అన్యాయం జరిగిందని చెబుతుంది. అంటే బలహీన వర్గాలు ఎవరు? నేను ప్రశ్నిస్తున్నా. సిగ్గుంటే బలహీన వర్గాలు ఎవరు? వాళ్ళు అసలు ఎవరు వచ్చి కాపాడాలా? అసలు ఎందుకు పోతున్నారు నాయకులమ్మటి? ఒక్కసారి నాయకులమ్మటి కానీ ఎవరైనా కానీ పోకుండా ఉండండి. భయం పుట్టాలి ఎన్నులో. నా నాయకుడు అని సంకలు గొత్తే ఎగరేసుకుంటే కనుక పోతే మీ ప్రాణాలే పోతాయి, మీ బ్రతుకులే రోడ్డు మీదకి వస్తాయి. ఇదే ఏపీలో జరిగే రాజకీయం. ఈ రాజకీయం రావద్దని అప్పటి నుంచి పెద్దలు మన ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా దీన్ని మట్టు పెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు లేస్తుంది మళ్ళా రాజకీయం. ఇప్పుడు లేచి ఏపీ ప్రజల పాలిట ఏమైతుంది? అది శాపంగా మారుతుంది. ఎన్ని వేల నెలలు దిగుతాయో తెలియదు. అందుకని ముందే మేలుకో పవన్ కళ్యాణ్ అన్న. నీకే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, నీ మీదనే యావత్ ప్రపంచం చూస్తుంది కాబట్టి ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్కి పవర్ ఇచ్చి చూడు. ఏపీలో అసలు పార్టీ అని నోరెత్తే వాడినే మట్టు పెట్టాడు పెడతారు. వనకాల ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్కడు కదా. ఈ మాటలన్నీ అయ్యే కదా. ప్రతి ఒక్కడు వచ్చి బీసీ అంటాడు. ఆడు చేసిన తప్పేంది? ఆడిని అన్నవాడిని కొట్టు, ఇప్పుడు లోకేష్ మీద తిట్టు. మధ్యలో బీసీ ఎందుకు నీకు? అజే గల్ల పేరేంది? పేరు కూడా పలకాలన్నా కూడా చేరేస్తుంది. అట్లా ఈయన ఎవరు? అంబాటి రాంబాబు వాళ్ళ కూతురు. నేను నాయుడిని. పవన్ కళ్యాణ్ అన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గుర్తొచ్చాడా? ఎన్ని మాట్లాడినాడు అలా అయ్యా? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినాడు మా మీడియా ముందు వచ్చి? ఏం తెలుసు నీకు అని ఎన్ని మాట్లాడినాడా? ఎన్ని బయటకు వీడియోలు వస్తుంటే ఎట్లా ఉంది? ఇప్పుడు అన్నా అని గుర్తొచ్చాడా నీకు? నీ అల్లుడే మరి, నీ మొగుడే మరి, నీ చిన్న తమ్ముడు కొడుకు ఆడే బండ బూతులు తిడుతున్నాడు బయటకు వచ్చి. ఇట్లాంటి మావ నాకు తగిలినందుకే నా దరిద్రం అని. బండ బూతులు ఈడంత పరమనిచ్చుడు ఇంకోడు ఉండడని. ఇంకే ఉదాహరణ? నువ్వు వచ్చి మాట్లాడే ఇంకా నీ పరువు తీసుకోవడం తప్ప ఏమైనా ఉందా చెప్పు? నువ్వు మాట్లాడిన గంటకే కదమ్మా నీ అల్లుడే మరి మీ బామ్మరిదో నాకు తెలియదమ్మా మరి వచ్చి బండ బూతులు తిడుతున్నాడు మావనే. ఇంకేంది ఉదాహరణ? ఏంటంటే ఇట్లాంటి నీచుళ్ళు ఓడిపోయి మంత్రిగా చేసిన వాళ్ళు రాజకీయాల్లో ఓడిపోయిన చరిత్ర లేదమ్మా. ఇట్లాంటి పరమదైద్యులు తప్ప. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడం కోసం ఈ తిరుపతి లడ్డు కల్తీ అని, లేదంటే 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు తెరపైకి. లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేశారు అని చెప్పేసి అని. అప్పుడు ఏం చేశారమ్మా? మాట్లాడింది ఎప్పుడు? ఇది నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా, నువ్వు మంత్రులుగా ఉన్నప్పుడే కదా. గట్టి మాట్లాడలేదా? ఒక్కళ్ళని మాట్లాడలేరు అప్పుడు వచ్చి? మరి జరిగినాయి అనుకుంటారు అందరూ. మీరు మాట్లాడలేదు కదా గలాకాండగా. ఇప్పుడు ఏదైనా తప్పు పడితే 100 మంది వచ్చి మేము మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడచ్చు. అదేంటే ఎల్లో మీడియా పెట్టు, నువ్వు 10 మంది మీడియాలను పెట్టు, వాలంటీర్లను పెట్టలా? 2 లక్షల మంది వాలంటీర్లను పెట్టావు, ఏదో కంటికి కనపడతారు వాళ్ళు. అదే 2 లక్షల మీడియాలను పెట్టుకున్నట్టు ఏదో బ్రహ్మాండంగా ఉండేదిగా. వాళ్ళు చూపించేవాళ్ళు కదా, మాట్లాడేవాళ్ళు కదా తప్పేడుందో ఒప్పాడుందని. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, నీకు అవకాశాలు ఉన్నాయి. అవి ఉపయోగించుకోకుండా పనికిమాలిన నాటి మీద పడి కుల రాజకీయాలు చేసి రెచ్చగొట్టి ఏదో చేసేద్దాం. ఇవాళ పార్లమెంట్లో పనికిమాలిన ఎదరు ఆస్తపతి పాలన పెట్టాలంట.
ఏం తెలుసు ఆ పిల్లికి? పిల్లిలు ఎన్ని ఉండేవో లెక్క పెట్టుకోరా నువ్వు. అసలు ఒక పార్లమెంట్కి వెళ్ళావు, పిల్లి మాటలా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యూ వాంట్ అంటం కూడా రావట్లేదు బయటకు వచ్చి, యూ వాంట్ జడ్జెస్, ఆ వాంట్ జడ్జెస్. జడ్జెస్ అంటాం కూడా రావట్లేదు. వీళ్ళు ఎంపీలు వెళ్ళి పార్లమెంట్కి ఇట్లాంటి వాళ్ళు వెళ్తాం వల్ల రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది అనేది ఆలోచించాలని చెప్పేసి, ఏంటంటే కేంద్రం నుంచి ₹1 వస్తున్న మూమెంట్, ఇలాంటి మూమెంట్లో ఇట్లాంటి ఎదవల వల్ల చెడిపోతుంది అనే బాధ మాకు అనిపిస్తుందమ్మా. అంటే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, జగన్ కూడా సో ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసి పార్టీని అనేది నిలబెట్టుకొని సో పరిపాలన అనేది చేశారు. అయితే వీళ్ళ కింద ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ పార్టీని పరువు అనేది తీస్తున్నారు. అంటే మీరు చూసుకున్నట్లయితే మొన్న జనసేనలో అరవ్ శ్రీధర్ కానివ్వండి, అండ్ మనకి వైసీపీలో అంబటి రాంబాబు, సో వీళ్ళందరూ కూడా అంటే ప్రజల్ని పరిపాలించడం, అంటే ప్రజల కష్టాలు తీర్చకుండా ముఖ్యంగా ఆంటీల కోసం కొట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఏమంటారు దీని గురించి అంటే, ఇప్పుడు వాళ్ళు కష్టపడి పాదయాత్రలు చేసి ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చారు. ఆ పార్టీని పైకి తీసుకొచ్చినాక వీళ్ళు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఏమిచ్చిండ్రు పదవు, మీరు పరిపాలన చేయండి, ప్రజలకు న్యాయం చేయండి, అంతే కదా, ఇలా చేయండి అని ఇచ్చిండు. ఇలాంటి అవలపుకు పనులు చేయమని ఎవరు ఇస్తారా? ఇప్పుడు పార్టీ దెబ్బ తినే, పార్టీ పరువు బాయే, ఆంటీలు ఎమ్మడిపడి, ఒక పిల్ల తల్లులు ఎమ్మడిపడి, ఆ శ్రీధర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఇప్పుడు అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం. ఆమె కూడా చాలా అబద్ధాలు చేస్తుంది. దాని గురించి కూడా ఈయన కోరు పెట్టిండు. పవన్ కళ్యాణ్ వదిలిపెడతాడా? ఎట్లా వదిలిపెడతాడు? దీన్ని మొత్తం తీస్తాడు. తర్వాత తీసినాక ఎవరు తప్పైతే వాళ్ళదే బయటికి గుంజేసి అడుగుతారు, లేకపోతే ఈయనదే తప్పైతే సస్పెండ్ చేసి బయటికి పంపిస్తాడు. ఆమెదే తప్పైతే దాని పరువు అయిపోతుంది. అక్కడ ఎవరు పరువు పోతుంది చెప్పు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అంటే ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా బూతులు వాడడం, అసలు ఈ పార్టీలు ఉన్న పరువు అంతా కూడా వీళ్ళే తీసేస్తున్నారు. పార్టీలు జగన్ పార్టీ బూతుల పార్టీ అని పేరు వచ్చింది. అసలు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసుకు మర్యాద ఇయ్యాలి. ఆయన చేసిన త్యాగానికి ఆయన తిట్టే అంత ఉంది ఆయన దగ్గర. ఇవాళ పోయి జైలు పరువు పైన చంద్రబాబు నాయుడు అసలు ఆయన అందరికి ఏంటి రైట్ ఉన్నాయి? ఆయన అనొచ్చు అసలు? అనాలా అనొద్దా? నేను అంత పెద్దోడివి, నీకు అంత చాలా ఏజ్ మీద పడ్డది, అనాలా అనొద్దని తెలియదా? అయినా మీ పార్టీ బూతులదానే దేశం అంతా తెలిసింది. మీ తెలంగాణలో మొత్తం అది ఆంధ్రాలో తెలిసిపోయింది. తెలిసిపోయినాక కూడా మళ్ళీ అదే పదం ఎట్లా వాడుతుండే ఆయన? ఆడకూడదు కదా. ఎవడో అంటే చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా అనొద్దు. ఆయన పనులేదు. ఇలా ఆయన చేస్తుంటే ఆయన పిల్లలకు సైకిళ్ళు ఇచ్చి చక్కగా పిల్లలతోటి సైకిళ్ళు దొక్కుకుంటూ ఆయన చేస్తాడు. అవునా? మరి అది వీళ్ళు తెలుసుకోవాలి. మాకు పదవులు ఇచ్చింది ఎందుకు? పదవుల్ని కాపాడుకొని ప్రజలకు న్యాయం చేయాలా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ, ఎక్కడ ఏం జరిగినా మగ పిల్లలు ఆడపిల్లలు ఎవరు తప్పు చేసినా అక్కడ విమర్శించేది పోయి వీళ్ళే ఒక బిడ్డ తల్లికి ఆంటీలు ఎమ్మటి అట్లా పడి పరువులు తీసుకోవటం. జగన్ పార్టీ వాళ్ళు కూడా ఆమెను వేసుకొని తిరిగిన రోడ్ల మీద చెప్పులు తీసుకొని కొట్టుకోవటం ఎంత పరువు నష్టం ఇది. మిమ్మల్ని చూసి ఇంకా ఉన్నోళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. మిమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లకాయలు కూడా నేర్చుకుంటారు. అది మీరే పదవులు ఉన్నలా తప్పులు చేస్తారు. మరి ఇలాంటి పిల్లలు ఏం చేయాలి? అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెద్దోళ్ళే కానీ వాళ్ళు వీటి గురించి ఖండించి మేము ఇచ్చింది పదవి దీనికేనని వాళ్ళని కూడా ఇన్క్వైరీ పెట్టాలి. ఎవరు తప్పు అయిందని నిలబెడితేనే అది బాగుంటుంది.